జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 23వ తేదీ గురువారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 23వ తేదీ గురువారం రోజు తులారాశి వారు మంచి అద్భుతమైన శుభవార్తలను కలిగి ఉన్నారు. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదా జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే ఈరోజు కనుక మీరు ఏదైనా నేర్చుకోవడం ప్రారంభం చేస్తే దానిలో చక్కటి బ్రహ్మాండమైన సక్సెస్ని చూస్తారు. చదువుకోవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం లాంటివి ఈరోజు మొదలు పెడితే భవిష్యత్తులో అవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. కోర్సుల్లో జాయిన్ కావడం, కంప్యూటర్ చదువు నేర్చుకోవడం లేదా భాషలు నేర్చుకోవడానికి ట్రై చేయడం లాంటివి చేస్తే రాబోయే రోజుల్లో మంచి శుభ ఫలితాలను చూస్తారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి విలువైన కాలాన్ని, మంచి రోజుని వృధా చేయొద్దు. విద్యార్థులు నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం మంచిది. బెటర్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. కెరియర్ పరంగా, కుటుంబ పరంగా అభివృద్ధి పథంలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పరిచయాలను మరింతగా విస్తరించే ఆలోచనలు చేస్తారు. కాలం మీకు చాలా బలంగా మారింది. వాహన యోగానికి కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా తులారాశి వారికి బ్రహ్మాండంగా సాగుతుంది. మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటారో అదే ప్రకారంగా ఈ రోజంతా మీరు ఉండగలుగుతారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈ గురువారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:48 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు, అలాగే విద్యా విషయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గురువారం వచ్చింది కాబట్టి పచ్చిపాలతో పసుపును కలిపి నుదుటిన తిలకంగా ధరించండి. అలాగే మీ ఇష్ట దైవానికి పసుపును ఆభరణంగా సమర్పించండి. ఈ 2 పనులు చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి గురు సంబంధమైన దోషాలకు శాంతులు చేయించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గాను పరిహారాలను పాటించుకోవడానికై కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. విశాఖ నక్షత్రం వచ్చిన ఈ గురువారం రోజు నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఇంద్ర సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, అధికారం పెరుగుతుంది, సమాజంలో గౌరవం దక్కుతుంది, రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో వేగవంతమైన సత్ఫలితాలు పొందుతారు. ఈ గురువారం రోజు మనమంతా ఓం జగదాంపతయే నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఒక కలశం తీసుకొని అందులో మంచినీరు, పాలు పోసి అలాగే కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలను వేయాలి. తరువాత ఈ కలశాన్ని పూజించి దానిలోని నీటితో తులసి చెట్టుకు, గడపకు సంప్రోక్షణం చేయాలి. అలాగే తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేసిన వారికి వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం మరియు ధైర్యం పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.